హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ ఎలిజబెత్. వెల్కమ్ టు ఎలిస్ వాల్. నేను ఈరోజు కొన్ని వాటర్ లిల్లీ ప్లాంట్స్ అనేది పాతుతున్నానండి, అంటే వేసుకుంటున్నాను. సో ఏ విధంగా వేయాలనేది మీకు చెప్తాను. నాతో పాటు మీరు కూడా పెట్టుకుంటే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే సమ్మర్లో వాటర్ లిల్లీస్ కానీ లోటస్ కానీ ఎక్కువ హై బ్లూమింగ్ ఉంటుంది. సో ఇది సీజన్ కాబట్టి మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నదండి. మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, వాటర్ లిల్లీస్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హార్డీస్ అండ్ రెండోది ట్రాపికల్స్ అనేవి డైలీ బ్లూమర్స్. నేను ఇప్పుడు ట్రాపికల్స్నే ఇప్పుడు టబ్ ఇన్ టబ్ మెథడ్లో నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. సో ఇది మీకు చూపిస్తాను. ఇది చూడండి, మీరు 10 ఇంచ్ టబ్ తీసుకుంటే సరిపోతుంది మొక్క వేయడానికి. దీనికి మటుకు ఖచ్చితంగా హోల్స్ అనేవి 2 పెట్టాలండి. ఈ హోల్స్ మనం ఎందుకు పెడతామంటే మొక్కకి అడుగు నుంచి కూడా వాటర్ వెళ్ళడానికి, ఆ వేళ్ళకి వాటర్ సఫిషియెంట్గా తగలడానికి, అదేవిధంగా గాలి కూడా మంచిగా అందడానికి ఇలాగ 2 హోల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పార్ట్ని ఏ విధంగా ఫిల్ చేయాలనేది నేర్చుకుందాం. ఫస్ట్ ఇందులో ఒక 2 ఇంచులు మట్టి వేయాలండి. అందరూ అనుకుంటారు బ్లాక్ సాయిలే వాడాలి వాటర్ లిల్లీస్ కానీ లోటస్ కానీ అనుకుంటారు. రెడ్ సాయిల్ కూడా వాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. రెడ్ సాయిల్లో కూడా మీకు మంచిగానే బ్లూమింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో అడుగున ఒక 2 ఇంచులు మనము ఎర్రమట్టి ఇంచెస్ వరకు ఎర్రమట్టి వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గుప్పెడు వెర్మి కంపోస్ట్ ఇలా చల్లాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సీవీడ్ గ్రాన్యూల్స్ వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మిగతాదంతా కూడా ఎర్రమట్టే నింపాలి. పై లేయర్ మట్టిలో మటుకు ఎలాంటి ఫెర్టిలైజర్ ఉండకూడదండి. ఫెర్టిలైజర్ ఉంటే కనుక మొక్క కుళ్ళిపోతుంది. సో ఇంత మందం మనం ఎర్రమట్టితో నింపేసుకుందాం. ఇలా మొత్తం నింపేసుకోవాలండి. నింపుకున్న తర్వాత మనం ఇలా వాటర్ చేయాలి దీన్ని. ఈ వాటర్ అనేది కింద దాకా వెళ్ళాలి. పైన ఏమైనా రాళ్ళు అలాంటివంటే కూడా మనం కొంచెం నానిన తర్వాత ఇలా నొక్కేస్తే అవి మొత్తం బురదలాగా అయిపోవాలి. పైదంతా కూడా మంచిగా ఇలా రాళ్ళు లాంటివి ఏమైనా ఉంటే కనుక ఏరేసుకోండి, అవేమి లేకుండా మంచి బురద తయారు చేయాలి. ఈ వాటర్ అంతా ఇందులో ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత మనం మొక్క పెట్టుకుందాం. బురద చేసిన తర్వాత ఇలా మధ్యలో హోల్ చేసుకుని మనం వాటర్ లిల్లీని అనేది నాటుకోవాలండి. ఇప్పుడు చూపిస్తాను. ఇగో దీన్ని క్రౌన్ అంటారు. ఈ క్రౌన్ అనేది మట్టితో కప్పబడిపోకూడదు, బయటకు ఉండాలి. ఈ వేళ్ళు అనేవి ఇందులో ఇలా పెట్టేసి దీన్ని ఇలా మామూలు మొక్క ఎలా నాటుతామో అలా నాటేయాలంతే. ఈ క్రౌన్ మీద ఎలాంటి మట్టి పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ ఇంకో టబ్లో పెట్టేసుకుని ఆ టబ్ నిండా నీళ్లు నింపేయాలన్నమాట. చాలా ఈజీ మెథడ్, దీన్ని ఫాలో అవ్వండి. మనం ఈ పాట్ని తీసుకెళ్ళి ఇందులో పెట్టేద్దామండి. 50 రూపీస్ టబ్ ఇది. ఇందులో ఇలా పెట్టేసి మనం ఇప్పుడు వాటర్ నింపుకుందాం. ఈ టబ్కి అండ్ ఈ వాటర్ అంతా ఇలా నింపేయాలి. ఈ టబ్ లోపల రెడ్ కలర్ టబ్ ఉంది కదా, బ్రౌన్ది, ఆ టబ్కి ఈ వాటర్ లెవెల్స్ అట్లీస్ట్ ఒక 4 ఇంచెస్ అన్నా ఉండాలండి. ఇప్పుడు ఈ ఆకులు అన్నీ చక్కగా ఇలా ఈ వాటర్ మీద ఇలా పెట్టేయాలి మనము. ఇప్పుడు ఒక 4-5 రోజులు మటుకు దీన్ని షేడ్లోనే పెట్టాలి. ఇవంతా సెట్ అయిన తర్వాత మనం అప్పుడు ఎండలోకి తీసుకెళ్ళాలన్నమాట. ఫస్ట్ 1 మంత్కి మనం ఎలాంటి ఫెర్టిలైజర్ ఇవ్వక్కర్లేదు. ఎవ్రీ 15 డేస్కి వాటర్ క్లీన్ చేసుకోగలిగితే చాలా బాగుంటుందండి. టబ్ ఇన్ టబ్ మెథడ్ కాబట్టి క్లీనింగ్ చాలా ఈజీ, క్లీనింగ్ ప్రాసెస్ అనేది. ఈ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ తగ్గకుండా చూసుకోవాలి మనము. ఒకవేళ మధ్య మధ్యలో తగ్గుతూ ఉంటే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. ఫస్ట్ 1 మంత్ దాకా ఎలాంటి ఫెర్టిలైజరు మీరు ఇవ్వక్కర్లేదు. ఆ మట్టిలో ఉన్నది మనం వేసిన వెర్మి కంపోస్ట్, సీవీడ్ గ్రాన్యూల్స్ అవే సరిపోతాయి. ఆ తర్వాత ఎవ్రీ 1 మంత్కి మీరు ఏం చేస్తారంటే కొంచెం వెర్మి కంపోస్టు, అదేవిధంగా 2-3 మాగిన బనానా పీల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇంత ముక్కలు, ఒక 2-3 ఒక చిన్న టిష్యూ పేపర్లో
కట్టేసి మనం మొక్కకి కొద్దిగా 2-3 ఇంచుల దూరంలో గుచ్చేసామంటే మంచి ఫెర్టిలైజర్ కింద ఉపయోగపడుతుంది. బ్లూమింగ్ చాలా బాగా వస్తుందండి. ఇలా టబ్ ఇన్ టబ్ మెథడ్లోనే ఎక్కువ బ్లూమ్స్ అనేవి వస్తాయి మనకి ఈ యొక్క ట్రాపికల్ వెరైటీకి. అదే లోటస్ కానీ హార్డీ వెరైటీస్ కానీ పెట్టుకుంటే మీరు డైరెక్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. నేను లోటస్ పెట్టేటప్పుడు అది కూడా మీకు నేను చూపిస్తాను. ఈ నాలెడ్జ్ అంతా కూడా నాకు మన ఎలీస్ వరల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి శీతల్ గారు అండ్ నీలిమ గారు షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నేను ఫస్ట్ నుంచి పెంచుతున్నప్పటికీ కూడా ఈ మెథడ్ అనేది నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలో త్వరలో ఈ ఎగ్జాటిక్ వెరైటీస్ ఆఫ్ వాటర్ లిల్లీస్ రాబోతున్నాయి. నేను అవి వచ్చినప్పుడు మీకు వీడియో చేసి పెడతాను. ఎవరికైనా కావాలంటే కనుక అప్పుడు నా నెంబర్కి మీరు మెసేజ్ పెడితే సరిపోతుంది. ఆర్డినరీ వెరైటీస్ కాదు, అన్ని ఎగ్జాటిక్ వెరైటీసే. మంచి వెరైటీస్ వస్తాయి మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలోకి. మీరు చూసారు కదా, ఇదంతా కూడా ఆర్గానిక్ వేలోనే చెప్తున్నాను. వాటర్ లిలీస్ కూడా మనం పెంచే విధానం ఆర్గానిక్ వేలోనే చెప్తున్నాను. ఎక్కడ కెమికల్ అనేది వాడట్లేదు. మీరు కెమికల్ వాడతాను అనుకునే వాళ్ళ మటుకు ఎన్పికే 19 అని దొరుకుతుంది. అది కొంచెం ఒక 1/2 స్పూను టిష్యూ పేపర్లో కట్టి మీరు 4 ఇంచెస్ దూరంలో పెడితే కనుక దానికి కూడా బ్లూమింగ్ చాలా వస్తుంది. కాకపోతే ఆ వాటర్ కానీ ఆ మట్టి కానీ మనం మళ్ళీ కూరగాయలు పెంచుతున్నాం కాబట్టి దానిలో అయితే వాడకూడదు. సెపరేట్గా పెట్టుకుంటాం అనుకుంటే మటుకు మీరు ఆ విధానాన్ని కూడా ఫాలో అవ్వచ్చండి. మన దగ్గర ఇంకొకటి ఉంది, ఇది కూడా ట్రాపికల్ వెరైటీయే. దీన్ని కూడా ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. చూసారు కదా, దీనికి కూడా ఇలా 2 హోల్స్ అనేవి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేనేం చెప్పాను, 2 ఇంచెస్ అనేది మట్టితో నింపుదాం మనం. 2 ఇంచెస్ మట్టి అయిపోయిన తర్వాత ఇదిగో గుప్పుడు వెర్మి కంపోస్ట్, కొన్ని సీవీడ్ గ్రాన్యువల్స్ కలిపి ఇంది మీద వేసేస్తున్నాను. ఇది సరిగ్గా ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత మిగిలినంతా మట్టితో నింపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇలాగ మనం చక్కగా బొరద చేసేసుకుందాం. దీని నిండా నీళ్ళు వేసేసి ఇప్పుడు చక్కగా దీన్ని ఇలా మధ్యలో ఇలా హోల్ చేసేసి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం. ఈ వేళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి, ఈ క్రౌన్ అనేది బయటికి ఉండాలి. ఇలా మధ్యలోకి పట్టుకోండి, మధ్యలోకి వచ్చేలాగా. అంతే. దీన్ని ఇప్పుడు మనం ఇంకో టబ్లో పెడదాం. చూసారు కదా, ఈ టబ్కి ఇక్కడికి అట్లీస్ట్ మీకు ఒక 4 ఇంచెస్ అన్న గ్యాప్ ఉండాలన్నమాట. 4 ఇంచెస్ వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఇప్పుడు మనం వాటర్తో నింపేద్దాం. చూసారు కదా, ఈ టబ్లో కూడా ఇలా పెట్టేసాను నేను. ఈ బడ్డు కొన్ని రోజుల తర్వాత విడుస్తుంది, చూద్దాం. దీని గురించి అప్డేట్ ఆ తర్వాత వీడియోస్లో నేను ఇస్తాను. ఇవి ఎలా సెట్ అయ్యాయి, ఎలా పూస్తున్నాయి అనేది రాబోయే వీడియోలో నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. ఇంకా ఇవి చూసారు కదా, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి. మల్లె మొక్కలు, ఇలాంటి మొక్కలు ఏమి మీకు కావాలో అన్నా కూడా మన ఎలీస్ వరల్డ్ ఆర్గానిక్ నర్సరీలో దొరుకుతాయి. చూసారు కదా ఎంత బ్లూమింగ్ ఉంటుందో, చాలా బాగా పూస్తాయి. ఇవంతా ఇక్కడ పెట్టేసాను, అన్ని మట్టి అయిపోయింది. ఇది స్వీట్ లైము చూసారు కదా, ఇలా కాయలతోనూ పూతతో ఉన్నవి మీకు దొరుకుతాయన్నమాట. ఇవన్నీ చూసారుగా మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. గులాబీ మొక్కలు చూడండి అన్నీ ఎంత హెల్తీగా ఉన్నాయో. ఇవి వింకా ఫ్లవర్స్, అదేవిధంగా మీకు మనీ ప్లాంట్ అలాంటివి కూడా దొరుకుతాయి. మరి కొలియాస్లు ఏం కావాలన్నా కూడా మన నర్సరీలో అవైలబుల్ ఉంటాయండి. ఇందులో కూడా ముద్దది కూడా ఉంది మనం గన్నేరులో. ఇది రెడ్ ఉంది, ఇక్కడ వైట్, ఇవన్నీ కూడా ఇవి బ్లూమింగ్ రావాలి. మరి ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో మంచి కంటెంట్తో మీ ముందర ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్.